40 ఏళ్ళు అయ్యే కొండెక్కి నాకు 7 ఏళ్ళు కాయలే ఇక్కడ బాగా అయింది. ధన్యవాదాలు పెద్దమ్మ. 90 అంట మన తండ్రి అమ్మ జగన్మ ఏ కులం ఏ ధనం లేదు ఏ పొలం లేదు సిగరెట్ చెట్లమ్మ జగన్ మాత బాగా సరళగా కాపాడమ్మ. ఏం పెద్దమ్మ ఎక్కడ వస్తుంది ఈ గుడి అడ్రస్? సోమందపల్లి అక్కమ్మ గారి కొండ. అక్కమ్మ గారి కొండ. ఎన్ని సంవత్సరాల గుడి ఇది? తరాల గుడి ఇది. చాలా సంవత్సరాలదే. చాలా ఏంది తరాలు. ఒక 500 సంవత్సరాలు ఉంటుందా? ఇంకా పైనే ఉంటుంది. 500 సంవత్సరాల పైనే ఉంటుందా? ఎవరెవరు ఉన్నారు పైన దేవాళ్ళు? నేను ఒక్కతే 40. మీరు ఒకరే? నేను ఒక్కతే 40 ఏళ్ళ ఇంటి పూజ చేస్తానారా? నేను ఇక్కడ 40 ఏళ్ళు అయ్యే కొండెక్కి నాకు 7 ఏళ్ళు కాయలే ఇక్కడ బాగా అయింది. 7 సంవత్సరాలు కాయల 41 రోజు గవిలో కూర్చోండి. ఇక్కడ గవుల ఈ గుహల? ఇక్కడ కాదు పైన. పైన గుహల 7 సంవత్సరాలు కూర్చోంటారా? 7 నెలలు 41 రోజు. 41 రోజులా? ఓకే ఓకే. పొగుల్లో మాత్రమే? రయ్య పొగులు కూడా. రెయ్యి పొగులు కూడా. ఓ చాలా ధైర్యం పెద్ద మీకే. ఏమి లేదు అప్పుడు. ఇంకా ఇంకా భయంకరంగా ఉండేది అవన్నీ చెట్లు అన్ని ఉన్నాయి మా కొండలో. చెట్లు కాదు దావలేదు. అదే దావే లేదు. అదే నేను చెప్తాను, దారేం లేదు. మొత్తం అంతా చీకటగా ఉండేదేమో. అంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు. బాగా మహత్యం ఉంది ఇక్కడ. నేను వచ్చి నుంచి ఇక్కడ ఇంప్రూవ్ అయింది. ఓకే. గుహ అండి ఎక్కడ ఉండేది పెద్దమ్మా? పైన ఉంది. పైన ఉందా? అక్కమ్మ వెనకుంది. ఓకే ఓకే ఓకే. బియ్యం వేసేసి బియ్యం అయినవా? రా పెద్దమ్మ అట్లా, నేను దూరం నుంచి వచ్చినాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి సోమందపల్లి మండలంలో ఉన్నాము. చూస్తున్నారు కదా, మనము ఇక్కడ మెయిన్ రోడ్ పెద్దమ్మా పక్కన మనం మెయిన్ రోడ్ నుండి ఇలా కొద్దిగా లెఫ్ట్కి వస్తే అక్కమ్మ గారు దేవాలయం అయితే ఉంది. చూడవచ్చు మీరు. ఇక్కడ నేచర్ మామూలుగా లేదు. కొండపైన ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెద్దమ్మ వచ్చేసి రాత్రి పగలు మొత్తం అంతా ఇక్కడే ఉండేదంట. ఇంకొకటి వచ్చేసి ఈ పెద్దమ్మ 41 రోజు ఇక్కడ గుహ ఉంది. ఈ గుహలో అయితే తపస్సు అయితే చేసినారంట. రాత్రి పగలు అని తేడా లేకుండా 41 రోజులైతే ఈ పెద్దమ్మ అయితే పూజ చేసినారంట ఇక్కడ అమ్మవారికి. ఇక్కడ అమ్మవారు అయితే చాలా చాలా పవర్ఫుల్ అంట. అందుకే మీకు కూడా చూపించడానికి వచ్చాను. చూడండి, సూపర్గా ఉంది. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. చూడు ఏముందో. అక్కమ్మ గారులు దేవాలయంతో పాటు ఇక్కడ పైన శివలింగము, నంది కూడా ఇంకా త్వరలో ఇక్కడ ప్రారంభించబోతున్నారు. సూపర్గా ఉంది. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. చూడండి. ఇంకొకటి ఇక్కడ పైన ఒక గుండె అయితే ఉందంట. ఆ గుండె పైన కూర్చుంటే మనం కోరుకున్న కోరికను నెరవేరే మాదిరిగా ఉంటే ఆ గుండె అనేది తిప్పుతుందంట, లేదంట. అంత పవర్ఫుల్ అంట. ఇక్కడ ఈ పెద్దమ్మ కూడా చాలా సంవత్సరాల నుండి ఇక్కడ దేవాలయంకి అయితే పూజ అయితే చేస్తున్నారంట. ఈ పెద్దమ్మ మాటల్లో కూడా విందాము ఏం చెప్తుందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెద్దమ్మ వచ్చేసి ఇంతకుముందు చాలా సంవత్సరాల కింద ధ్యానం అయితే ఇక్కడ చేసినారంట. చూడొచ్చు ఈ కొండ. ఇప్పుడు రీసెంట్గా ఇదైతే రెడీ చేస్తున్నారంట. ఇంతకుముందు ఏది ఉండేది కాదు. చూడండి కొండ. ఓకే ఓకే. చూడొచ్చు గుహ. ఎంతవరకు ఉంది పెద్దమ్మ ఇది? అంతేనా? ఎక్కడి వరకు ఉంది దారే? ఇక్కడ పెద్దమ్మ అయితే లోపలికి వెళ్తా అన్నారు. చూడండి, మనం కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. ఓకే ఓకే. ఈ గుహలోనే ఇక్కడ లోపల పెద్దమ్మ 41 రోజులు అయితే ఇక్కడ ధ్యానం అయితే చేసినారంట.
ఈ గుహ అయితే కొద్దిగా అయితే లోపలికైతే ఉందంట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అక్కమ్మ గారి దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ వచ్చేసి శివాలయము. అంతా కొండ కింద అయితే ఈ ఆలయం అయితే ఉండేది. చూడండి, మంచి క్లైమేట్, మంచి వాతావరణము, సూపర్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కూడా అంతే పవర్ఫుల్. అమ్మవారి దేవాలయం దగ్గరికి 2 కొండల మధ్యలో చిన్నగా స్టెప్స్ అయితే ఉన్నాయి. మామూలుగా లేదు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే మాత్రము చాలా చాలా బాగుంది. బాగుంది మాత్రం ప్లేస్. ఫైనల్గా మనము అక్కమ్మ గారి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా పవర్ఫుల్ అయిన అక్కమ్మ దేవాలయం. 7 మంది అక్కగారు. ఓకే ఓకే, 7 మంది ఉన్నారు ఇక్కడే. ఓకే ఓకే, మనం కింద చూసుకోవచ్చు. 7 మంది అక్కగారు కూడా ఉన్నారు. ఫైనల్గా అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, ఇది పెద్ద కొండ. కొండ పక్కన ఆలయం అయితే ఉంది. ఇక్కడ నుండి చూడండి మొత్తం సోమందిపల్లి అంతా కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి బెంగళూరు హైవే మీరు చూడొచ్చు. హైవే పక్కన హైవే. ఇక్కడ కొత్తపల్లి క్రాసు, పక్కన వచ్చేసి సోమందిపల్లి. మామూలుగా లేదు ప్లేస్. చూడండి, ఇదేనా పెద్దమ్మా వంటశాల? ఓకే ఓకే, ఇది వంటశాల అంట. ఎప్పుడెప్పుడు చేస్తారు పెద్దమ్మ ఇక్కడ భోజనాలు? ప్రతి సోమవారం అయితే అన్నదాన కార్యక్రమం ఉంటుందా? ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 10-12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. ఓకే ఓకే, ప్రతి సోమవారం అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నడుస్తుంది ఈ అక్కమ్మ గారుల దేవాలయం దగ్గర. ప్రతి సోమవారము ఉదయం నుండి సాయంకాలం వరకు అయితే అన్నదాన కార్యక్రమం అయితే నడుస్తుందంట. ఇదే టెంపుల్. టెంపుల్ లోపల కూడా ఒక్కసారి వెళ్దాము. వినాయకుడు, అమ్మవారు, ఓం నమ శివాయ. ఇది శివాలయము. స్వామివారిని కూడా మీరు కూడా ఒకసారి అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ కొత్తగా వచ్చేసి శివలింగం నంది కడుతున్నారు. అక్కడ కూడా మనము వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. స్టెప్స్ ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ పైన వచ్చేసి శివలింగము, అక్కడ శివలింగము, ఆపోజిట్ నంది. స్టెప్స్ అయితే రెడీ చేసినారు. ఇంతకు ముందు అయితే లేదనుకుంటా. ఇక్కడ ఆంజనేయ స్వామి చిత్రాలు కూడా మనం చూడొచ్చు. కొలనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా,
ఇది వచ్చేసి అమ్మవారి కొలనంట. అమ్మవారు స్నానం చేసే కొలనంట ఇది. ఎంత పెద్ద మీ వయసు? 90. 90. ఇంత వయసులో కూడా మీరు ఒక 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ ఇక్కడ కింద నుండి పై వరకు మనము మన కోసము మన వ్యూవర్స్ కోసము ఈ పెద్దమ్మ వచ్చేసి కింద నుండి మనకు పైకి వచ్చేసి అమ్మవారి దేవాలయం అయితే చూపించినారు. ధన్యవాదాలు పెద్దమ్మ. 90 అంట మన ఓం నమ శివ. తండ్రి అమ్మ జగన్మ ఏ కొలంలో ఏ ధనలు ఏ పలదు చేతులు ఏ సిగరి చెట్లమ్మ జగన్మాత బాగా చల్లగా కాపాడమ్మా. 90 సంవత్సరాలంట. ఇంత వయసులో మనము కింద నుండి పైకి రావడానికి చాలా కష్టము. ఇప్పటి కాలంలో 60-50 బతకడం కష్టము. ఈ పెద్ద 90 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కింద నుండి మన కోసం ఒక 1/2 కిలోమీటర్ కింద నుండి పైకి వచ్చి మనకి ఈ దేవాలయం అయితే చూపించినారు. చాలా థ్యాంక్ యూ పెద్దమ్మ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ చూసారు కదా, కొండపైన శివలింగము, ఇక్కడ నంది. ఇంకా ఈ కొండపైకి అయితే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు స్టెప్స్ అనేవి లేవు. స్టెప్స్ అయితే తొందరలో వేస్తారంట పైకి వెళ్ళడానికి కూడా. చాలా బాగుంది కొండ అయితే ఇక్కడ. అక్కమ్మ గారి కొండ మామూలుగా లేదు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.